గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజా పాలనలో అణిచివేతల పర్వం అడుగడుగున అరెస్టులు అయినా నిరుద్యోగ మార్చి సక్సెస్ గర్జించిన యువత హామీలను మంటగలిపిన హస్తం పార్టీపై నిరుద్యోగుల కన్నెర్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా విశ్రమించబోమని హెచ్చరిక సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా 5,000 కోట్ల కోసం విద్యుత్ వ్యవస్థ ప్రైవేటు పరంకు కుట్ర ప్రజా ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టేలా రాష్ట్ర సర్కారు తీరు నేడు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం 7 నెలల పాలన వైఫల్యాలపై ఎండగట్టనున్న బీఆర్ఎస్ నేడు భారత్ జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్ ఓపెనర్లుగా బరిలోకి శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది దాదాపు 4.5 నెలల తర్వాత ఈ రోజు సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 23 ప్రశ్నలతో సభలో చర్చ సాగనుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండు అభివృద్ధి 6 గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడ్డంపై కార్పొరేటర్లు నిలదీయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం పారిశుద్ధ్యం నాలా సమస్యలు అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం కౌన్సిల్లో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో బీఆర్ఎస్ బలంగా ఉంది 150 మంది కార్పొరేటర్లు 2 ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా ఎర్రగడ్డ గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు మిగిలిన వారిలో బీఆర్ఎస్ కు 47 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు ఎంఐఎంకు 41 బీజేపీకి 39 కాంగ్రెస్కు 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ గుడ్ మార్నింగ్ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి ఈరోజు ఈ రోజు 9వ సర్వసభ్య సమావేశానికి అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది ఇందులో భాగంగానే గత 2 రోజుల కిందటనే కొత్తగా నూతనంగా వచ్చిన కమిషనర్ అమరపల్లితో అలాగే అధికారులందరూ కూడా సమాయత్తం కావడం జరిగింది ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు ఏదైతే ప్రశ్నలు ఉండడం జరిగిందో అందులో నుంచి ప్రాధాన్యత క్రమంలో 20 ప్రశ్నలు జరిగింది మొత్తంగా ఎజెండా అంశాలు 17 అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ కు సంబంధించి ఉండడం జరిగింది మొత్తంగా అర్థవంతమైన చర్చ జరగడానికి ఈ రోజు సభలో ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఇంకా రాజకీయంగా చూసుకుంటే ఇటు అన్ని పార్టీలకు సంబంధించి కూడా నిన్ననే ఈ రోజు అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా ప్రధాన పార్టీలు 4 కూడా నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే అటు ఈ రోజు అభివృద్ధి కావచ్చు అలాగే నిలిచిపోయిన అభివృద్ధి 6 గ్యారంటీలు నిలిచిపోవడం కావచ్చు ఇలాగే పార్టీలు మారిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారని జరిగిందో వారందరూ కూడా దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ తమ గొంతును వినిపించనుంది అలాగే బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా సమస్యలు ఏదైతే శానిటేషన్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ మీద సమస్యలు ఉన్నాయి వాటిపైన కూడా వాణిని వినిపించడం జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కొత్తగా ఎంపికైన నగరానికి సంబంధించిన ఎంపీలు కావచ్చు అలాగే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు
అటు మంత్రి స్థాయిలో ఉన్న వారు కూడా ఈ రోజు సమావేశానికి వచ్చే అవకాశం ఉండడంతో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ రోజు జరిగే సమావేశం ఒక్క రోజు ఉంటుందా, మరి 2 రోజుల వరకు పొడిగిస్తారనేది చూడవచ్చు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు సమావేశంలో వాడివేడే చర్చ జరపనున్న నేపథ్యంలో మరి సమయం సరిపోతుంది అనేది కూడా ఉండడం జరిగింది. 20 క్వశ్చన్లకు సంబంధించి కూడా ఆన్సర్లు ఇవ్వడానికి కూడా అధికారులు ఎంత సమయం తీసుకుంటారో కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారో, లేకపోతే సభను సజావుగా సాగకపోతే మాత్రం మధ్యలోనే ఆపేస్తారా, అంటే వాయిదా వేస్తారా అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులతోటి నిండిపోవడం జరిగితే కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఎవరైనా అంటే ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా కూడా ఏమన్నా చేస్తే కూడా వారిని కూడా బయటకు తీసుకెళ్లే విధంగా కూడా పోలీసు వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసిన మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు కనబడుతుంది. ఎంతైనా కూడా ఈ రోజు మాత్రం సభ జనరల్ బాడీకి సంబంధించిన సభ మాత్రం వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. దాదాపు 4.5 నెలల తర్వాత ఈ రోజు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 23 ప్రశ్నలతో సభలో చర్చ సాగనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, 6 గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్తకంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడ్డంపై కార్పొరేటర్లు నిలదీయనున్నారు. సీఎం జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం, పారిశుద్ధ్యం, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ బ్యాక్. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు కదం తొక్కారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ముందస్తు అరెస్టులకు వెరవలేదు. పోలీసుల ఇనుప కంచెలను, ఆంక్షలను, అడ్డుగోడలను బద్దలు కొట్టుకుంటూ వేలాది మంది తరలివచ్చి టీజీపీఎస్సీని ముట్టడించారు. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకొని కాంగ్రెస్ పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటూ నిరుద్యోగులు చేసిన నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లింది. లాఠీ చార్జీలు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం దమనకాండ సాగించింది. నిరుద్యోగుల గర్జనతో దిగివచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. తర్వాత తూచనేశారు. దీంతో తమ డిమాండ్ల సాధనకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం ఉధృతం చేస్తామని నిరుద్యోగులు తేల్చి చెప్పారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 పద్ధతిలో ఎంపిక చేయాలని, గ్రూప్ 2-3కు పోస్టులు పెంచాలని, ప్రిపరేషన్ కు వీలుగా పరీక్షలు వాయిదా వేయాలని వేలాది మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన అభ్యర్థులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే వీరిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్కు రాకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరుద్యోగుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్లోనూ పోలీసులు హల్చల్ చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం ముందు పలు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు మోహరించారు. సచివాలయం, సీఎం నివాసం, ఇతర ప్రధాన భవనాలు, కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. టీజీపీఎస్సీకి వచ్చే అన్ని మార్గాలను తమ అదుపులోకి తీసుకున్నారు. రోడ్లతో పాటు మెట్రో స్టేషన్లపైన నిఘా పెట్టారు. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్కుల్లో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగులు, మహిళలు, కాలేజీల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్టూడెంట్స్ అని చెప్పి కాలేజీ ఐడి కార్డులు చూపించినా పోలీసులు కనికరించలేదు. అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న వారందరినీ అడ్డగించి వివరాలు తెలుసుకుని అరెస్టు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. శుక్రవారం నాంపల్లి వైపు రావడమే పాపమన్నట్టు పోలీసులు వ్యవహరించారు. ఆంక్షల గోడలు బద్దలు కొట్టి పోలీసులు అష్ట దిగ్బంధనం చేసినా నిరుద్యోగులు వెనక్కి తగ్గలేదు.
ఆంక్షల అడ్డుగోడల్ని బద్దలు కొడుతూ పోలీసుల కళ్లుగప్పి వేలాది మంది టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టే వ్యాన్లలోకి బలవంతంగా కుక్కి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తోపులాటలో పలువురు నిరుద్యోగులకు గాయాలయ్యాయి. కాళ్లు పట్టుకుని వేడుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా కనికరం చూపలేదు. అనేక మందిని గోషామహల్ స్టేడియానికి తరలించగా స్టేడియంలోనూ వారి నిరసన కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ తమ నిరసన కొనసాగించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ నిరుద్యోగుల నిరసనలు మిన్నంటాయి. తమ ఉద్యమాన్ని ప్రభుత్వం అణగదొక్కడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీని నెరవేరుస్తారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ని నిలదీస్తామని చెప్పారు. న్యాయపర మార్గాలను అన్వేషిస్తామన్నారు. నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంపూర్ణ మద్దతు పలికింది. నేతలు గెల్లి శ్రీనివాస్, రాజారాం యాదవ్ తో పాటు కార్యకర్తలు టీజీపీఎస్సీని ముట్టడించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్ స్టేడియంలో నిర్బంధించిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు. వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదంటూ మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరేదాకా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. గ్రూప్స్, ప్రిలిమ్స్, క్వాలిఫైకి 1:50 నుంచి 1:100కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. మా జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలి. మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఈ రేవంత్ రెడ్డి సర్కారు 100% కూలిపోక తప్పదు. ప్రపంచ చరిత్రలో చూసినా, దేశ చరిత్రలో చూసినా, రాష్ట్ర చరిత్రలో చూసినా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ విద్యార్థి నాయకత్వానికి ఉంది. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు ఉంది బిడ్డ. ఈ తెలంగాణ విద్యార్థులతో నిరుద్యోగులతో గోక్కున్నాడు ఎవడు కూడా ముందుకు పోయిన పాపం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా నిరుద్యోగ గండం బట్టి ఉంది. నువ్వు ఇచ్చిన హామీలే నీకు ఉరితాళ్ళు అవుతాయి. నువ్వు ఇచ్చిన ఎలక్షన్ హామీలే ఇవాళ నీ చుట్టూ బంధిస్తాయని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల గర్జనతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై సుమారు 3 గంటల పాటు సమీక్షించారు. నిరుద్యోగుల డిమాండ్లు, వాటి పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరికి నిరుద్యోగుల డిమాండ్లలో గ్రూప్స్ లేదా డిఎస్సి వాయిదా అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని చెప్పారు. మిగతావన్నీ పక్కన పెట్టేశారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ఎంపిక చేసినా, గ్రూప్ 2-3 పోస్టులు పెంచినా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. కోర్టు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు తీరేదాకా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. గురు శిష్యుల కలయికకు వేళైంది. ఇవాళ సాయంత్రం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. అనడానికి అపరిష్కృత విభజన సమస్యలే ఎజెండా అంటున్న అనేక రాజకీయ అంశాలపై వాళ్లు దృష్టి సారిస్తారని వినికిడి. ఇరువురు ఏకాంతంగా భేటీ అయితే ఓటుకు నోటు, ఏసీబీ కేసుల ప్రస్తావన కూడా తప్పకుండా ఉంటుందనే యాంగిల్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదే సమయంలో నేరుగా చెట్టాపట్ట కాకపోయినా తెలంగాణలో తెలుగుదేశం పునరుజ్జీవం కోసం శిష్యుణ్ణి చంద్రబాబు గురుదక్షిణగా కోరే ఛాన్స్ ను కొట్టిపడేయలేమని టాక్ పొలిటికల్ లేయర్స్ లో నడుస్తోంది. తద్వారా బాబుగారి రుణం రెడ్డి గారు తీర్చుకుంటారు అనేది ఆ వర్గాల వినికిడి. గురువు ఉరఫ్ ఏపీ సీఎం చంద్రబాబు, శిష్యుడు అలియాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు? పొలిటికల్ ప్రామినెన్స్ ఏమైనా ఉంటుందా? ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కేసుపై ఇద్దరూ ఏం నిర్ణయానికి వస్తారో అనే ఆసక్తికర ప్రశ్నలు జనం మదిలో మెదులుతున్నాయి. బహుశా అందుకేనేమో వాళ్ళిద్దరి ఫోకస్ అంతా అపరిష్కృతంగా ఉన్న విభజనల సమస్యపైనే అని సీఎంఓ ఒక ముందు జాగ్రత్త లీకు మీడియాకు ఇచ్చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దృఢమైన బంధం ఈ కలయిక వల్ల వివాదాస్పదం కాకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ స్వయంగా మీడియాకు అనధికారిక సమాచారం చేరవేశారన్నది క్రిటిసిజం.
ఇరువురి మధ్య ఒకవేళ ఏకాంతంగా సంభాషణ జరిగితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడంపై చంద్రబాబు దృష్టి పెడతారని సమాచారం. అలాగే తమపై ఉన్న ఓటుకు నోటు వ్యవహారం, ఏసీబీ కేసు తదితర అంశాలపై కూడా ఇద్దరూ చర్చిస్తారనేది రాజకీయ విశ్లేషకుల భావన. కాగా ఇన్నాళ్లు కొన్ని సెటిలర్స్ నివాసం ఉండే ప్రాంతాలకే పరిమితమైన చంద్రబాబు అనుయాయుల హడావిడి శరామామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లా మొదలైంది. హైదరాబాద్లోని మెట్రో పిల్లర్లన్నీ పసుపుమయమయ్యాయి. చంద్రబాబు అంతా ఇంత అంటూ పుచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాబు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మక అంశాల పరిష్కారానికి ఒక ప్రయత్నం జరిగింది. గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మంత్రులు 2017లో రాజ్భవన్లో భేటీ అయ్యారు. షెడ్యూల్ 9లోని 91 సంస్థలు, షెడ్యూల్ 10లోని 142 సంస్థల విభజనపై చర్చలు సాగాయి. ఈ సంప్రదింపుల్లో మంత్రుల కమిటీలతో పాటు రెండు రాష్ట్రాల విభజన శాఖల అధికారులు కూడా పాలు పంచుకున్నారు. అయితే ఒక పథకం ప్రకారం తెలంగాణకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గవర్నర్ ద్వారా రాయబారం పంపడం, సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేకుండా చట్టంలో లేని విధంగా గొంతెమ్మ కోరికలకే ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ ప్రయత్నం అర్ధాంతరంగా ముగిసింది. విద్యుత్ సంస్థల బకాయిల విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉల్టాచోర్ కొత్వాలకో డాంటే అన్న చందంగా వ్యవహరించింది. గవర్నర్ సాక్షిగా జూటా వాదనలను వినిపించింది. 24,000 కోట్ల రూపాయలు ఏపీ చెల్లించాల్సి ఉండగా తెలంగాణనే ఏపీకి 7,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఉల్టా బుకాయించింది. షీలాబిడే సిఫారసుల మేరకు షెడ్యూల్ 9లో ఏకాభిప్రాయం ఉన్న 68 సంస్థల విభజనతో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను బేఖాతరు చేసింది. అన్నీ కలిపి ఒకేసారి విభజించాలని మొండిపట్టు పట్టింది. కేంద్రం ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనాన్ని లెక్క చేయకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆ సంస్థల ఆస్తుల్ని పంచాలని డిమాండ్ చేసింది. అటు షెడ్యూల్ 10లో సైతం తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు అలాగే ఉన్నాయి. వాటి ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంటాయని, కేవలం ఉద్యోగులను, నగదును మాత్రమే పంచుకోవాలన్న నిర్ణయాన్ని ఏపీ వ్యతిరేకించింది. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న అనేక అంశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు ఒక కొలిక్కి రాకుండా మెలికలు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ జరగబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో నిక్కచ్చిగా ఉంటాడా, లేక ఆయన చెప్పిన దానికల్లా డూడు బసవన్నలా తలూపి సాగిరపడతారా అనే ఆసక్తికరమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.